మీ చిత్తశుద్ధిని శంకించేందుకు నేను ఈ ప్రశ్నలు అడగట్లేదు. ఎందుకంటే నిరుద్యోగుల్లో కొంచెం వాళ్ళకు సమాధానం చెప్పాలి. అప్పుడు బయటకు వచ్చి రోడ్డు మీద మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది. ప్రభుత్వంతో చర్చలకు అవకాశం లేదు కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నాం. మీరు అనుకున్నటువంటి చర్చలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని చేయకపోతే నేను నిరుద్యోగులకు అండగా ఉంటాం, రోడ్ల మీదకి వస్తాం, కొట్లాడతామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతే ఇప్పుడు కూడా అంటూనే ఉన్నా కదా, కార్యాచరణ ఉంటుందని డిప్లొమాట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. డిప్లొమాట్ ఏం కాదు, చాలా సూటిగా చెప్తున్నా. మా కార్యాచరణ ఉంటుంది. కొట్లాడతారా నిరుద్యోగులతో? ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? రేవంత్ రెడ్డి సీఎంగా ఆయన పరిపాలన ఎట్లా సాగుతుందండి? ఏకంగా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బాగానే చిత్రత ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు మాత్రమే టార్గెట్గా కేసు ఉంది. మిగతా ఏ లీడర్ మీద నాకు తెలిసి ఉన్నట్లు కనిపించట్లేదు. మంత్రులు, మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పార్టీ లీడర్లు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు తప్పు చేసా కూడా కేసు పెట్టొద్దు అంటారా? పార్టీ నుంచి కవిత బయటికి రావడం, ఆ పరిణామాలని ఏ కోణంలో చూడొచ్చు? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆమె కేసులో ఇరికి వాళ్ళ బయటకు వచ్చి నీతి వాక్యాలు పలికితే ఎందుకు నమ్మాలి? సమాజంలో మావోయిస్టు సిద్ధాంతం ఇప్పటికీ ప్రజల్లో పనిచేసే సిద్ధాంతం అనుకోవచ్చు. అసలు సంపూర్ణంగా తుపాకీ మీదే ఆధారపడి ఒక పార్టీ నిలబడగలుగుతుందనే ఆలోచన కూడా అస్సలు వాస్తవం కాదు. తుపాకీని మేము కొద్ది కాలం పక్కన పెడతామని చెప్పి వాళ్ళు చేసినటువంటి ప్రకటనను మీరు స్వాగతిస్తారా? ప్రజా పోరాటాలే ఉపయోగపడ్డాయి కానీ సంపూర్ణంగా తుపాకీ ఉపయోగపడ్డది అనుకుంటే చాలా పొరపాటు. మీ అసలు ప్లానింగ్ అయితే ట్యాంక్ బండ్ మీద ఒక చిన్న ప్రోగ్రామ్ ధూమ్ధాం లాగా అట్లా కొంచెం చేసి వెళ్ళిపోవాలి. 1 గంటకు అంగనయ్యకి ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి 600 మంది చూసుకొని వచ్చిండు. పింగిలి వెంకన్న జాతీయ జెండా తయారు చేసిండు. ఏ ప్రాంతం అన్నది ముఖ్యం కాదు, ఈయనేమనద్దు. అట్లా శ్రీశ్రీ కమ్యూనిస్టులు మనతో ఉన్నారు కాబట్టి విగ్రహం ముట్టుకోవద్దు. హామీల విషయంలో మరి డబ్బులు లేవని చెప్పింది ప్రభుత్వం, చాలా అప్పుల్లో ఉన్నామని చెప్పింది. కానీ హామీలు ఇచ్చినప్పుడు చాలా ఆకర్షణీయంగా హామీలు ఇచ్చారు. అన్నింటితో మాకేం సంబంధం ఉంటుంది? కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి దాంతోనే. అంటే మీరు ప్రశ్నించే గొంతుకుగా మిమ్మల్ని సమాజం చూస్తారు. ప్రశ్నించటం అనగానే మీరు మేనిఫెస్టో తీసి ఇలా చేయకపోతే మీరు అడగాలి అంటారు. నేను అడిగేది 100కి ఎన్ని మార్కులు ఇస్తాను? 100కి 50, 40, 70, 80? ఫస్ట్ క్లాస్ మార్కులే వేస్తాను. ఎందుకంటే